భారతీయ జనతా పార్టీలో ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఆ తరం స్వతంత్రోద్యమ కాలం నుంచి వచ్చిన ఒకానొక లెగసీ ఉన్న తరం. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోదీ ఈ తరం చూస్తున్నాం సార్. ఈ 2 తరాలు భారతీయ జనతా పార్టీ అని అనుకున్నప్పుడు దీని ప్రయాణం ఎటువైపు సాగుతున్నట్లు? అంటే భారతీయ జనతా పార్టీ 80లో పుట్టినప్పటికీ 48లో పుట్టిన జనసంఘ కొనసాగింపే అది. 77లో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాంట్లో భాగస్వామి అయిన జనసంఘలోనే వాజ్పేయి, అద్వానీ ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడేది కూడా జాతీయవాదమే. ఓ రకంగా అప్పటికున్న జాతీయవాద వాతావరణం కంటే తీవ్ర జాతీయవాదమే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. కానీ అప్పటి సంభాషణ పద్ధతి, సంవాదము, వాళ్ళ వ్యవహార సరళి అంతా కూడా కొంచెం భిన్నంగా, గౌరవప్రదంగా ఉండేది. కాబట్టి సౌమ్యత అనేది చాలా ముఖ్యం. వాజ్పేయిలో అందరికీ మెచ్చుకునేది ఏంటి? ఆయన సౌమ్యంగా మాట్లాడతారు, తర్వాత చాతుర్యంతో మాట్లాడతారు, రెండూ ఉన్నాయి. వాజ్పేయితో పోల్చినప్పుడు అద్వానీ కొంచెం తీవ్రంగా మాట్లాడతారు. కానీ వాళ్ళందరూ కూడా అప్పటి రాజకీయ సంస్కృతి ప్రమాణాల రీత్యా చూసినప్పుడు ఒక పెద్ద మనుషులాగా ఉండేవాళ్ళు. అటువంటి అద్వానీ రథయాత్ర చేసి ఆయన సమక్షంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగినప్పుడు అప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది అద్వానీ విషయంలో. ఈయన నువ్వు ఉండి అట్లా చేసావంటే, అవును నేను చేశాను, ఇప్పుడున్న బీజేపీ నాయకత్వం అప్పుడుంటే దాన్ని సమర్థించుకునేది, లేదా ఇంకొక తీవ్రంగా కౌంటర్ వేసేది. కానీ ఆయన సమక్షంలో జరిగింది అది. కానీ ఆయన ఏమన్నాడు దాని గురించి? ఆయన కూడా విచారం ప్రకటించాడు. ఆయన కూడా ఒక స్టెప్ వెనక వేశాడు. ఆయన కూడా జాతీయోద్యమ రాజకీయాలను సమీక్షించుకున్నప్పుడు జిన్నా గురించి మంచి మాట అన్నాడు. అంటే మనంతా వాళ్ళిద్దరిలో కొంచెం తీవ్రంగా మాట్లాడతాడు అనుకున్న అద్వానీ కూడా ఆయన కొంత విచక్షణతో, అంటే ఒక సమదృష్టితోని విషయాల్ని పరిశీలించే లక్షణం ఉండేది. ఈ హిందూ ముస్లిం విశ్లేషణ కానీ, మత ప్రాతిపదిక మీద జాతీయవాదాన్ని చేయటం కానీ ఆ రోజుల్లో అంత ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళని పోల్చడం కూడా కష్టమే. అయితే ఆ పార్టీ చాలా కన్సిస్టెంట్గా పనిచేస్తూ తాను విస్తరించుకుంటూ వస్తున్నది 48 నుంచి కూడా. అవసరమైన చోటు ఇతరులతో కలుస్తుంది, సొంతంగా పనిచేస్తుంది. రామ జన్మభూమి అనే మొత్తం ఆ ఉద్యమం యొక్క స్వభావం మనకు ప్రశ్నార్థకం, వివాదాస్పదమే. కానీ దాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చుట్టూ ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలతో కలిసి సమన్వయంతో గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకుంటూ వచ్చిన పద్ధతి కూడా ఒక ఆర్గనైజేషన్ రీత్యా, ఒక సంఘ నిర్మాణం రీత్యా చూసినప్పుడు అదొక చాలా శ్రమతో కూడుకున్న చేశారు. దీనికి సహనము, శ్రమ, వాళ్ళు చాలా ఓపిక పట్టారు. కాబట్టి మొదటి ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో కూడా ఇతరులు విమర్శించిన అంశాలు జరిగినాయి. గుజరాత్ హింస జరిగినప్పుడు వాజ్పేయి కొంత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినట్టు కనిపించారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లోనే అవి జరిగినాయి. ఎక్కువ చర్య తీసుకోలేకపోయారు అనేది కూడా ఉంది. ఆయన కఠిన చర్య తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోలేకపోయాడు. కానీ రెండవ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేసరికి 2014 తర్వాత ఇది కొంచెం వాళ్ళకు వచ్చిన మద్దతు, వాళ్ళకు లభించిన విజయం, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయి దాని పూర్తిగా ప్రతిష్ట అడుగంటిపోయిన దాని నేపథ్యం మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు తప్పనిసరిగా మేము చాలా కాలం ఉండబోతున్నాము అనే ఊహ ఉంది, ఉండాలనేటువంటి పట్టుదల వచ్చింది. అందువల్ల మొత్తంలో దేశంలో సమూలంగా తమకు అనుకూలమైన భావ వాతావరణాన్ని, వ్యవస్థల వాతావరణాన్ని, అంటే వ్యవస్థల మీద పట్టుని, న్యాయ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థల మీద, ఎన్నికల కమిషన్ కావచ్చు, ఏదైనా అన్నిటి మీద తమ పట్టు బిగించుకోవడానికి, అన్నిటికంటే ముందు ప్రజలలో ఆలోచన విధానాన్ని గాఢంగా ప్రభావితం చేయటానికి కూడా ప్రయత్నించాలని వాళ్ళు గుర్తించారు. అందులో సోషల్ మీడియాను అందరికంటే ఎక్కువ ఉపయోగించుకున్నది గత 12 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు విశాల మాసెస్ తమను ఆకర్షించుకోవడం కోసం వాట్సాప్ నెట్వర్క్ మీద ఎక్కువ ఆధారపడ్డారు. మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వాళ్ళ ఉనికి చాలా బలంగానే ఉంది. కానీ వాట్సాప్లో ఉండే సౌకర్యం ఏంటంటే ఇవి క్లోజ్డ్ కమ్యూనిటీస్. సో దానికి కౌంటరు, చర్చ పెద్దగా ఉండదు. పైగా దానికి అథెంటిక్గా ఉండేట్టుగా, నమ్మేటట్టుగా ఉండేట్టుగా రాయటానికి సోషల్ మీడియా, వాట్సాప్ మెసేజ్ రాయడానికి శిక్షణ పొందిన వాళ్ళని తయారు చేశారు. మొత్తానికి ఆ రకంగా వాళ్ళ భావ వ్యాప్తి చేసుకున్నారు.
కాబట్టి అది పాత జనసంఘ్ కూడా చేసింది. 77లో జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ ఐఎన్బి మినిస్టర్ ఉండేవాడు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. కాబట్టి ఆ రోజుల్లో ఆకాశవాణిలో చాలామంది వాళ్ళ అవే భావాలు ఉన్న వాళ్ళని ఆయన ఉద్యోగులుగా చేర్చారని చెప్పుకుంటారు. అట్లా వాళ్ళ భావ ప్రచారం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఆ 12 ఏళ్ళుగా నిర్మిస్తూ వచ్చిన భావ వాతావరణం దేశంలో మైనారిటీల్ని అభద్రతకు లోని చేసింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హిందువులను కూడా, అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళని భయపడేటట్టు చేసింది. దీర్ఘకాలం పాటు జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ తర్వాత వేధిస్తున్నారు. చివరికి ప్రజల్లో ఒక వాతావరణం ఎట్లా ఏర్పడిందంటే, అసలుకి మేము ఓట్లు వేస్తున్నాం, మేము వేసే ఓట్లకి వచ్చే ఫలితాలకు సంబంధం ఉందా, మధ్యలో ఏదైనా మాయ జరుగుతుందా అనే అనుమానం అందరికీ ఉంటుంది కదా. చాలా విషయాల్లో ఇంతకుముందు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా న్యాయస్థానాలు ఒక సహజ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయటం కానీ, తీర్పులు ఇవ్వటం కానీ చూసి, అట్లా కాకుండా ప్రభుత్వ విధానాల్ని ఎక్కువ శాతం సమర్థించే పద్ధతిలో న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తుంది. అక్రమ నిర్బంధంలో ఉండటం అనేది లేదు. ఇప్పుడు సక్రమ నిర్బంధమే. ఎవరి మీద ఆరోపణ ఉంటే అది కేవలం ఆరోపణ స్థాయిలోనే ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటున్నారు. దీన్ని న్యాయస్థానాలు అనుమతిస్తున్నాయి. ఇటువంటి ఒక తిరుగులేని పట్టును సాధించిన తర్వాత దీనంతటికీ పునాది ఏంటి? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తయారైన ఒక భావ వాతావరణం. ఆ భావ వాతావరణం ఏం చేస్తుంది? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీని, నెహ్రూను తీసేస్తుంది. వీలుంటే దాంట్లో కొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్ గాడ్సేని ముఖ్యమైన వ్యక్తిగా చెప్తారు. లేదంటే భగత్ సింగ్ని వాళ్ళు అరువు తెచ్చుకుంటారు. భగత్ సింగ్ అని మతత్వానికి వ్యతిరేకి, ఆయన నాస్తికుడు కూడా. కానీ భగత్ సింగ్ని వాళ్ళు అరువు తెచ్చుకుంటారు. సర్దార్ పటేల్ని తమ పూర్వీకుడిగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళు జాతీయోద్యమ కాలంలో పెద్ద చరిత్ర లేదు కదా. కానీ ఇప్పుడందరూ ప్రజలందరూ సోషల్ మీడియాలో చూడండి, సాధారణ బీజేపీ అభిమాని కూడా నెహ్రూని తిడుతూ ఉంటాడు, గాంధీని తిడుతూ ఉంటాడు, ఇష్టానుసారంగా తిడుతుంటారు. గాంధీని చంపడం మంచిదే అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి సంఘటనలు జరిగినాయి కదా, అటువంటి కేసులు కూడా ఓపెన్గా మాట్లాడారు. అంటే మన ఆలోచన విధానంలోనే అంత తప్పంతా కూడా మొఘలుల కాలంలో జరిగింది, తప్పంతా నెహ్రూ వల్ల జరిగింది. ఇప్పుడు నెహ్రూ ఎప్పటికీ కాంగ్రెస్ పోయే 12 సంవత్సరాలు అయింది, నెహ్రూ చనిపోయి 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరుగుతున్న సమస్యలకు నెహ్రూని కారణంగా చెప్పడం, నెహ్రూని విలన్గా పెట్టడం అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూపిస్తూ, కాంగ్రెసే అధికారంలో ఉంది, దాని ప్రతిపక్షంలో ఉందన్నట్టుగా కాంగ్రెస్ను, కాంగ్రెస్ చరిత్రను బోన్లో పెడుతుంది కదా. ప్రజలందరూ ఆలోచన విధానం ప్రభావితం అయ్యారు కదా. దానికి హిందూ, ముస్లింలు అనేవాళ్ళు ఈ దేశానికి ఈ దేశ జాతీయతను పూర్తిగా అంగీకరించారని, వాళ్ళు ఎప్పుడు పరాయి వాళ్ళుగానే ఉంటారని, వాళ్ళు ఏ దేశస్తులో ఏ జాతీయులో మనకు తెలియదని, ఇటువంటి వాళ్ళని అనుమానంగానే చూడాలని, వాళ్ళు కూడా ఎప్పుడు తాము రెండో జాతి పౌరులుగా ఉండటానికే రాజీ పడిపోవాలని, ఇటువంటి వాతావరణం క్రియేట్ అయింది కదా. ఈ వాతావరణాన్ని జంతర్ మంతర్ బ్రేక్ చేసింది. అంటే ఇన్నాళ్ళుగా వాళ్ళు మీరు అన్నట్టుగా నరేషన్ బిల్డప్ అయినది కదా, దాన్ని ప్రజలు రాబోయే కాలంలో విశ్వసించే అవకాశం ఉన్నదా, లేదా వారు ఏం చెప్పవచ్చు అనేది నా పరిశీలన ఏంటంటే, జంతర్ మంతర్ ఉద్యమం ద్వారా కౌంటర్ నరేటివ్ ఇచ్చే కొత్త తరం బలంగా మాట్లాడింది. కానీ పాత నరేటివ్ని, అంటే బీజేపీ ప్రమోట్ చేసిన నరేటివ్ని బలంగా విశ్వసించే వాళ్ళు ఇంకా ఆ వాదనలోనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళు అంతా ఇంకా దానికే కట్టుబడి ఉన్నారు. ఎవరిలో ప్రభావం మార్పు వచ్చింది? తటస్థులుగా ఉండేవాళ్ళు కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చిన కౌంటర్ నరేటివ్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అంటే వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంతకుముందు బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళే, బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్న వాళ్ళే, దానికి కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళే కాక్రోచ్ పార్టీగా సమీకృతం అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా కొత్త ఆలోచన కాదు. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళది, బీజేపీ లాంటి వాళ్ళది కొత్త ఆలోచన కాదు, పాతదే. ఎవరు మారారు అంటే, ఎందుకు బ్యాలెన్స్ ఎక్కడ తేడా వచ్చిందంటే, తటస్థ రంగంలో ఉండేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవలే అని మౌనంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తుంది బాగానే ఉందే అని అనుకుని ఊరుకునేవాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళల్లో ఈ కాక్రోచ్ ఉద్యమం అనేది
ఒక మార్పు తీసుకొచ్చింది. లేదు, వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఏదో నిజం ఉంది అని మొదటిసారిగా వాళ్ళు, ఈ తటస్థ గ్రూపే ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా, మొదటిసారిగా వాళ్ళు ఇంకొక వాదనను వినటానికి సహనం చూపించారు, ఓపెన్గా ఉన్నారు. అందువలనే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మోడీ మీద విమర్శ చేయటానికి, మోడీని హేళన చేయటానికి, మోడీ మీద విరుచుకుపడటానికి కొంత సంకోచం ఉండేది. ఈ ఉద్యమంలో అది లేదు. వాళ్ళు చేసిన మీమ్స్, వాళ్ళు చేసిన హేళనలు అన్నీ కరెక్ట్ అని కాదు, కానీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, లేదు ఈ విషయాన్ని చూడటానికి, ఈ విషయం గురించి ఆలోచించడానికి ఈ తటస్థ సమాజంలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేశారు. ఇంతకుముందు అయ్యో అపచారం, మోదీ గురించి ఇట్లా అంటారా అనే పరిస్థితి లేదు. లేకపోవటం అనేది పెద్ద మైనస్ బీజేపీకి. తిరుగులేని వ్యక్తిగా పార్టీ మీద విమర్శలు ఉండి కూడా మోడీని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మోడీని కూడా అంత గౌరవించక్కర్లేదు, అంత గౌరవించే వ్యక్తిత్వం ఆయనకు లేదు అనే ఒక అభిప్రాయం ఈ కాక్రోచ్ జనతా పార్టీ కలిగించింది. దాన్ని మళ్ళీ బిల్డప్ చేయడం వాళ్ళ కష్టం. బిల్డప్ చేయాలంటే వాళ్ళు చాలా సాత్వికంగా ఉండి, చాలా గంభీరంగా, ఉదాత్తంగా ప్రవర్తిస్తే సాధ్యపడుతుంది. కానీ ఆ ఊరికి వచ్చిన వాళ్ళందరినీ వెంటాడి వేధించి కేసులు పెట్టి, కార్టూన్ వేసిన వాళ్ళని, మీములు వేసిన వాళ్ళని కూడా చేస్తే అది ఉండదు. అట్లా కాకుండా అంత మించి దానికి ఆయన ప్రభుత్వం అంతకు మించి ఎదిగి కొంచెం ఉదాత్తమైన ప్రవర్తన, స్పందన చూపిస్తే ఏమన్నా మళ్ళీ ఇమేజ్ కరెక్షన్ జరగవచ్చు. కానీ ఇప్పుడైతే ఇమేజ్ తగ్గింది. ఒక 20%, 100% ఉంటే 30%, 40% దాకా తగ్గింది. దాన్ని కొనసాగించవలసి, దాన్ని ఆధారం చేసుకొని మరింతగా తమ ప్రతిపక్ష స్వరాన్ని వినిపించవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీస్. వాళ్ళు ఆ పని సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళు వీక్గా ఉంటే మళ్ళీ ఆయన 40 నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతారు.